1000 ఏళ్ల నాటి సోమనాథ జ్యోతిర్లింగపు పవిత్ర శకలాలను భక్తుల దర్శనార్థం హైదరాబాద్లోని నాగోల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సోమనాథ సపర్య పూజ, ధ్యానం, దివ్య సత్సంగం నిర్వహించారు. స్థానిక నాయకులు 5000 మంది భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మేము సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనము కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ సుమారుగా 5000 మంది వరకు భక్తులు వచ్చారు దర్శనార్థం. మీకు తెలిసే ఉంటుంది, 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది సోమనాథ్ జ్యోతిర్లింగము. పూర్వము 1000 సంవత్సరాల క్రితము గజని అటాక్ చేసినప్పుడు సోమనాథ్ దేవాలయము ధ్వంసమయ్యి సోమనాథ్ లింగం యొక్క అది కూడా ధ్వంసమయ్యింది. దాని శిలలు, దాని ఏదైతే పీసెస్ ఉంటాయో అక్కడ ఉన్న అగ్నిహోత్రులు, పూజారులు కొందరు అవి తీసుకొని దక్షిణ భారతదేశంకి తరలి వచ్చారు. జరుగుతున్నటువంటి నాగోల్ శుభం కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎన్నో వేల సంవత్సరాల నాటి ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చాలా భాగ్యంగా ఉంది. ఈరోజు మేము నాగోల్ వాసులము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మన భాగ్యనగరంలో ఈ జ్యోతిర్లింగ దర్శనము భక్తులందరికీ ఎంతో మంచి పర్వదినము. ఎందుకంటే మనము వెళ్ళి చూడలేని వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చేసి జ్యోతిర్లింగాన్ని చూసినట్టయితే ఆ భగవంతుని కృప మన పది ఉంటుంది. ఇంత ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ శుభం కన్వెన్షన్ మరి మేనేజ్మెంట్ వారికి మరి అందరినీ మాకు దర్శనించినటువంటి మా స్వామీజీ రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అదృష్టం మా భాగ్యనగర వాసులు కల్పించినందుకు. జ్యోతిర్లింగ మహాదర్శనం అంటేనే మొదటి దర్శనం కాబట్టి ఈరోజు మేము ఎంతో